హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ బర్డ్ ఫ్లూ దయ వల్ల మేమైతే వెజిటేరియన్స్ అయిపోయామన్నమాట. చికెన్ తినొద్దు అంటున్నారు కదా, అది అపోహ లేదా నిజమో అయితే తెలీదు. ఆ వైరస్ రావడం అయితే కరెక్టే, కానీ దానివల్ల మనకి ఏ ప్రాబ్లం అనేది తెలీదు. నిజమో కాదో కామెంట్ చేయండి. రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందు కొంచెం బటర్ వేసుకొని అది వేడి అయిన తర్వాత పన్నీర్ వేసుకోవాలి. సాల్ట్ కారం వేసుకొని చేసుకున్నాను నేను ఫ్రై అయితే. పన్నీర్ ఫ్రై చేసుకోవడం నచ్చకపోతే డైరెక్ట్గా అయినా కర్రీలో వేసుకోవచ్చు. నాకైతే ఫ్రై చేసుకోవడం ఇష్టం కాబట్టి నేను చేసుకున్నాను. తర్వాత మీడియం సైజులో కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు మగ్గేంత వరకు ఉంచుకొని జీడిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ మగ్గిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి పెరుగు, కారం, సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అది పేస్ట్ తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఆ పేస్ట్ వేయడం వల్ల నేను కొంచెం వాటర్ పోసి ఫ్రై చేశాను అనమాట. ఆ పేస్ట్ వేగాలని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అలా ఉంచుకొని తర్వాత పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాజు వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. డిష్ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, వ్యూస్ అయితే వస్తున్నాయి ఇప్పుడిప్పుడే కొంచెం, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. ఒకటి పన్నీర్ కర్రీ ఏమో నా కోసం చేసుకున్నాను, మష్రూమ్ కర్రీ మా ఆయన కోసం ప్రిపేర్ చేశాను అనమాట. అయితే సేమ్ మష్రూమ్ కర్రీ అయితే చికెన్ లాగే అనిపించింది నాకు. పన్నీర్ అయితే చికెన్లా లేదు, పన్నీర్ కర్రీలానే ఉంది, కానీ మష్రూమ్ కర్రీ తింటుంటే సేమ్ చికెన్ తిన్న ఫీలింగ్ అనిపించింది. నేను అంతకుముందు ఎప్పుడు మష్రూమ్ తినేదాన్ని కాదు, అందుకని నాకు తెలియదు అనమాట. ఇది సెకండ్ టైం అనుకుంటా నేను తిన్నది. ఇలా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెసిపీ అయితే స్టార్ట్ చేసేదా. మష్రూమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. చాలామంది తెలియదని చూపిస్తున్నాను. ఈ వీడియో క్లిప్ అయితే సరిగ్గా తీయలేదు, మా అబ్బాయి తీసాడనమాట. ఆ పైన చూపిస్తున్నా కదా, అలాంటివి అన్నీ తీసేసుకొని మిడిల్లోకి ఇలా కట్ చేసుకొని పసుపు వేసుకొని లైట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ అనేది. కొంచెం ఆయిల్ పోసుకొని మరీ ఎక్కువగా కాకుండా కొంచెం ఎలా అంటే కొంచెం అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చూపించినట్లుగా నేను అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 టమాటో, 2 చిల్లీస్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కొంచెం ఫ్రై చేసాం కదా, ఆ మష్రూమ్స్ వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ అలాగే కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ సాల్ట్, కారం అనేది మష్రూమ్స్ పట్టేంత వరకు కాసేపు ఉంచుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని. కొరియాండర్ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత సిమ్లో అనేది కొంచెం ఎక్కువ మగ్గనిస్తే సరిపోతుంది. కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ట్రై చేయండి ఖచ్చితంగా. నేను చెప్పినట్టుగా సేమ్ ఇలాగే ట్రై చేయండి, టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. అలాగే ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా కర్రీ వచ్చిందో. థ్యాంక్ యూ గాయ్స్.